గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు ఎవరంటే ఆర్ఎంపీలనే చెప్పాలి. ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అయితే ఏ సందులో చూసినా సరే ఆ డాక్టర్లు అనేది నిరభ్యంతరంగా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళల్లో ఈక్వాలిటీ పక్కన పెడితే యూనియన్ అనేది కావాలి. ఆ యూనియన్ కోసమే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆర్ఎంపీల యూనియన్ కోసం అయితే ఈరోజు పాటుపడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఈరోజు పలాస కేంద్రంగా అయితే పూండిలో అయితే ఈరోజు ఆర్ఎంపీల సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అసలు దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారనే అంశం పైన ఈరోజు ఇక్కడ పెద్దలైతే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు మీరు ఇక్కడ ముఖ్యంగా పూండిలో పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు ఒక 2000 మంది ఆర్ఎంపీలు ఉన్నారు. పూండిలోనే ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? నేను శ్రీకాకుళం జిల్లా కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ ధర్మిల పూండి ఏరియా వాళ్ళంతా ఒక కొత్త రిజిస్ట్రేషన్ చేసి ఒక యూనిట్గా ఉన్నారు. వాళ్ళు ఇలా వేరుగా ఉండడం అన్నది మంచి ఉద్దేశం కాదు. కాబట్టి వాళ్ళని మాలో కలిపి మేము ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతోనే అందరినీ ఇక్కడ కలుసుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అది ఇక్కడ జరిగిన విశేషం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఫెడరేషన్ అనేది పారామెడికల్ ఫెడరేషన్ అనేది ఉంది. అయితే ఈ పారామెడికల్ ఫెడరేషన్లో కూడా జేఏసీ ఫార్మేషన్ చేయదలుచుకున్నారు. అంటే మీ ఏదైతే సమస్యలు అవన్నీ ఉన్నాయో మరి ఇప్పుడు ఈ ప్రత్యేకత ఏంటి అసలు ఇక్కడ? అంటే ఇక్కడ వేరేగా వీళ్ళు తక్కువ మంది మెంబర్స్తో ఉన్నారండి. తక్కువ మంది మెంబర్స్తో ఉంటే ఏమి కూడా సాధించడం జరగదు. కాబట్టి మొత్తం జిల్లా మొత్తం మేము అంతా ఒక యూనిట్ చేసి, అంటే మేము ఇప్పుడు ఆల్రెడీ మేము ఫెడరేషన్లో జేఏసీ కమిటీ మెంబర్స్మే, కానీ ఇంకా మా తోటి సోదరులందరూ కూడాను ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మన వాళ్ళందరినీ మేము కలిపి మేము ఒక యూనిట్గా ముందడుగు వెయ్యాలనే ఒక ఉద్దేశమే తప్పించి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు మాలో ఏం లేవు. మాకు కావాల్సింది ఎలాగైనా సరే కనీసం హెల్త్ ప్రొవైడర్గా అయినా సరే గవర్నమెంట్ మాకు గుర్తింపు ఇవ్వాలి. మేము ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి తాలూకా టైంలో 1000 గంటల సేపు మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ టైంలో అఫీషియల్ ట్రైనింగ్స్, తర్వాత నాన్ అఫీషియల్ ట్రైనింగ్స్, తర్వాత మూకుమ్మడి ట్రైనింగ్స్, ఇలాగ చాలా రకాలైన విభాగాలన్నీ కూడా మేము చేసాం. అది మా అందరికీ అనుకూలించాలి. అందుకేంటంటే 50 మందో 25 మందో చేస్తే జరగదు. కాబట్టి మాకు ఉన్నటువంటి మొత్తం స్టేట్ మొత్తం మీద ఉన్నటువంటి అందరూ కలియాలి. ఆ కలిగి కోసం మా సాధన. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మరి కొంతమంది ఉన్నారు. అయితే ఈరోజు పూండిలో ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒక యూనియన్ ఫార్మేషన్ అయితే జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఎలాంటి పోరాటాలకు ఈ యూనియన్ అనేది దోహదపడుతుంది? ఇది పోరాటాలకి పుట్టినిల్లండి శ్రీకాకుళం గడ్డ. పోరాటం చేసి మేము ప్రభుత్వంతో సాధిస్తామన్నది కాదు. మా సంఘపరంగా సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉండి ఇది ఒక్క ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఈ సమస్య ఉంది. మా వంతు పాత్రగా ఇక్కడ కూడా ఒక సంఘాన్ని తయారు చేసి మా శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత ఎక్కువ మంది మెంబర్లు మేము జేఏసీలో చేరి ప్రభుత్వం మీద సానుకూలమైన దృక్పథంతో ఒత్తిడి తెచ్చి మాకు గుర్తింపునిచ్చి మాకు బ్రతుకు భద్రత, మాకు వృత్తి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని మేము వేడుకోవడానికి నిర్దేశించిన క్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కొత్తగా ఏర్పాటైన ఈ వజ్రపు కొత్తూరు మండలం, వజ్రపు కొత్తూరు యూనియన్ పెద్దలందరూ పిలుపు మేరకు వీళ్ళని మరికొంచెం చైతన్యపరచడానికని ఇక్కడ ఈ ఏర్పాటు వాళ్ళు చేశారు, మమ్మల్ని కోరారు. ఆ క్రమంలో మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వపరమైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కడైనా సరే ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ అన్నది ఎంత ఆవశ్యకతో ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని విషయాల్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఆ వ్యక్తి సర్వ్ అవుతాడు. అట్లాగే మేము ఎపిడమిక్ సీజన్లో కానీ ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా సరే అటువంటి వచ్చినప్పుడు మేము ప్రాథమికంగా మేము వైద్యం చేస్తున్నాము. మేము పరిధులు దాటడం లేదు, మేము ఆపరేషన్లు చేయటం లేదు. మా పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన పరిధిలో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మా వృత్తిని క్రమబద్ధీకరించి మాకు మినిమం హెల్త్ ప్రొవైడర్గానే
ప్రొవైడర్స్ కానీ అయినా సరే గుర్తించి మాకు చట్టబద్ధత కల్పిస్తారని ఈ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్ఎంపీలు ఎంతమంది ఉన్నారు, జిల్లాల వారీగా ఎంతమంది ఉన్నారు, ఎస్పెషల్లీ ఈ శ్రీకాకుళం జిల్లాలో మీ ఆర్ఎంపీలు ఎంతమంది ఉంటారు? శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4,000 పైచీలకు నియర్ అబౌట్ 5,000 సార్ ఉన్నాము. పల్లెటూరులో ఏ పల్లెటూరు చూసినా గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ వైద్యులు లేని పల్లెటూరు లేదని చెప్పాలి. కారణం ఏంటంటే మరి మీ అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వైద్యం ఎట్లా జరుగుతుంది అన్నది. ఎక్కువ మంది మేము పల్లెటూరులో ఉండి అనాథులకి, తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేసి మా చేత కాకపోతే మేము పెద్ద డాక్టర్ దగ్గరికి, పెద్ద హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళకు చేదోడుగా, వాళ్ళకు ఒక గైడ్గా మేము చేస్తున్నాం సార్. అయితే మీ శ్రీకాకుళం జిల్లాలో నేను నియర్ అబౌట్ 5,000 దగ్గర వరకు ఉంటాం సార్. 4,600 ఎంత అనుకుంటాను అప్రాక్సిమేట్లీ. పిఎంపి, ఆర్ఎంపి, అదే ఆర్ఎంపీడబ్ల్యూఏ, పిఎంపి, మా కమ్యూనిటీ పారామెడికల్ అసోసియేషన్ సభ్యులు అందరము కలిపి సంఘం ఏదైనా సరే మేము అందరం కుటుంబ సభ్యులం సార్. ఆ పద్ధతిలోనే చేయాలని ఉన్నాము. అలాగే రాష్ట్రం మొత్తం మీద చాలామంది ఉన్నారు సార్. సంఖ్యాపరంగా రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ కంట్రీ పరంగా అయితే సుమారు 45,000 మంది ఎంతమంది ఉన్నారంట. కాబట్టి ఇది ఒక్క వజ్రపుకొత్తూరు సమస్య కాదు, ఒక శ్రీకాకుళం జిల్లా సమస్య కాదు, ఇది దేశ సమస్య. పేద ప్రజల ఆవేదన, పేద ప్రజలకు అనునిత్యము చేదోడు వాదోడుగా ఉన్న మా ప్రాక్టీషనర్ల తాలూకా నిర్వేదంతో మేము ఈరోజు మాట్లాడుతున్నాం సార్. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఎప్పటికైనా గుర్తించి, మేము ఎవరికి పోటీ కాము, మేమే ఐఎంఏ వాళ్ళకి పోటీ కాము. వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్య మేము ఇది. ఎవరి దగ్గరైనా మేము క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర 15 సంవత్సరాలు వాళ్ళు సేవ చేసి, వాళ్ళు చాకరీ చేసి మేము నేర్చుకున్నది. అలాగని నేర్చుకున్నామని మేము అవధులు దాటడం లేదు, పరిధులు దాటడం లేదు. మా పరిధిలో మేము ఉంటున్నాము. మేము ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నాము. మాతో ఈ ప్రాథమిక వైద్యమే చేసి ప్రభుత్వం కూడా ప్రజలకు మరింత చేరువవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఆర్ఎంపీలు ఉన్నారో వాళ్ళని హెల్త్ ప్రొవైడర్స్ కింద గుర్తించాలంటూ కూడా మీరు ఏదైతే ప్రభుత్వానికి నివేదించదలుచుకుంటున్నారు. అయితే ఇప్పటికీ మీరు హెల్త్ ప్రొవైడర్ల కింద గుర్తించాలంటూ కూడా మారిపోయిన ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలను కూడా వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి మీ యూనియన్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో మనం రాజమండ్రి వెళ్ళాము, అక్కడ జేఏసీ ఏర్పడింది. మా పోరాటం, మా ఇది గ్రామీణ వైద్యులు ఐక్యత చేసి మా డిమాండ్లు మేము సాధించుకుంటాం. ఎలాగంటే కనీసం గ్రామాల్లో పెద్ద హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. మేము ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి హైయర్ సెంటర్కి పంపిస్తున్నాం. తర్వాత మొన్న రాజమండ్రి మీటింగ్లోకి వెళ్ళారు. తర్వాత ఢిల్లీలో 2వ తారీఖున మీటింగ్ అయింది. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాము. కాబట్టి పూర్తిగా ఆశాభావం మాకుంది. ఒకవేళ మీ ఆవేదనలు గనక ప్రభుత్వం వినకపోతే ఎటువంటి పోరాటాలకి మీరు సిద్ధంగా ఉంటారు? అది మా జేఏసీ నిర్ణయించిన ప్రకారం ఉంటుందండి. మేము ఎటువంటి వైలెన్స్ కానీ మేము క్రియేట్ చేయము. ఇది ఈనాటిది కాదు, సుమారు 40-50 ఏళ్ల నుంచి జరుగుతున్నదే ఇది. రికగ్నైజేషన్ చేయకపోవడము, మేము పోరాటం చేయడం. పోరాటం అంటే మేము కర్ర కత్తి పట్టుకొని వీధులు పట్టి రోడ్లు పట్టి తిరిగాం సార్. మా నిరసన తెలియజేస్తాం, మా ఆవేదన తెలియజేస్తాం త్రూ ద జేఏసీ. నాట్ ఓన్లీ మా సంఘం, మా విడివిడి సంఘం కాదు, మా జేఏసీ ద్వారానే ఏదైనా. మా పెద్దలు ఉన్నారు. మొన్న రాజమండ్రి మీటింగ్లో కూడా పురంధరేశ్వరి మేడం గారు కూడా వచ్చారు. ఆవిడ కూడా మాకు చాలా ఫేవరబుల్గా మాట్లాడారు. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫేవరబుల్, వాస్తవాన్ని మాట్లాడారు. గ్రామీణ వైద్యుల ఆవశ్యకత రూరల్లో ఎంత ఉందో ఆవిడ తెలుసు కాబట్టి ఆవిడ మాట్లాడారు. ఆ ప్రాంతపు 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు కూడా చాలా చక్కగా మాట్లాడారు. చక్కగా మాట్లాడినట్టు మేము వినసొంపుగా మాట్లాడటమే కాదు, వాస్తవాన్ని బయటపెట్టారు. అది ప్రభుత్వం వరకు చేరితే మాకు న్యాయం జరుగుతుందని ఆశ మాకుంది. భవిష్యత్తులో కూడా అందరి రాజకీయ నాయకుల్ని మేము కలుస్తాము. మాకు పార్టీలతో పని లేదు, ఏ పార్టీని మేము కుమ్ముగాయము. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం సార్, మేమందరము తలుచుకొని ఏది రూలింగ్ పార్టీ అయితే వాళ్ళకి మేము ఈరోజు ఈ రూలింగ్ పార్టీ కూడా మేమందరము సపోర్ట్ చేయడం వల్ల ప్రతి గ్రామీణ ప్రాంతీయుడు కూడాను అటువంటి దృక్పథంతో ఉన్నాము. ఈ ప్రభుత్వానికి వేడుకుంటున్నాము త్రూ ద జేఏసీ, నాట్ ఓన్లీ సింగిల్. సో ఇది
పూండిలో నిర్వహించినటువంటి ఆర్ఎంపీల సమావేశం అయితే చాలా చక్కగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ముఖ్యంగా వీళ్ళు ఉద్దేశించేది ఏంటంటే హెల్త్ ప్రొవైడర్లుగా ప్రభుత్వం గుర్తించాలనేది ఒకే ఒక ధ్యేయంతో అయితే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ఏదైనా కానీ విడిగా ఉంటే సాధించలేము, కలిసిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దృక్పథంతో ఈరోజు పూండిలో వీళ్ళైతే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో అయితే ఒక ఆర్గనైజేషన్ అనేది రూపొందించుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయిన ఇప్పటికే జేఏసీలో ఉన్నారు. అయితే ఇప్పుడు విడివిడిగా ఉన్నటువంటి ఏదైతే ఆర్ఎంపీలు ఉన్నారో ఈరోజు ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి తదుపరి కార్యాచరణ కోసం అయితే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామంటున్నారు ఈ ఆర్ఎంపీ పెద్దలైతే. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీం.